హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పచ్చడి సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ పల్లీలని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. అప్పుడే పప్పు లోపలి వరకు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 50% పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అప్పుడే పల్లీలు బాగా వేగుతాయి. ఇలా ఒక 70 to 80% వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా వేగాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును వేసుకోండి. ఈ వేడికి చింతపండు ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్రను వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనకి పచ్చడి రెడీ అయింది కదా. ఇప్పుడు రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాము. అవసరమైతే మరి కొద్దిగా వాటర్ వేసుకోండి. మీరు పచ్చడి తిక్కుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకోండి. అలాగే మినప్పప్పు, శనగపప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పల్లీల పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.